అందరూ అంతే. ధర్మం పాటించే వాళ్ళందరికీ ప్రధాన శత్రువు కుటుంబ సభ్యులే. ధర్మం పాటించే వారందరికీ ప్రధాన శత్రువులు కుటుంబంలోనే ఉంటారో రాసి పెట్టుకోండి. అజ్ఞానులకి అర్థం కాదు, జ్ఞానులకి బాగా తెలుస్తుంది. ధర్మ మార్గంలో వెళ్ళే ప్రతి మనిషికి ప్రథమ శత్రువులు కుటుంబ సభ్యులు. ఇంకా ముసుగులోనే నువ్వు ఉంటే నీకు తెలియదు. అజ్ఞానం అనే ముసుగేసుకుంటే నీకు తెలియదు. జ్ఞానం అనే దారికి వచ్చి అజ్ఞానం అనే ముసుగును తీసేసిన ప్రతి ధర్మ మార్గ జీవికి ప్రథమ శత్రువులు కుటుంబ సభ్యులు. ఇంకా దీనికి సమాధానం అయిపోయింది. ఒకటే ధర్మంగా వెళ్తున్నాను అనుకుంటే నీకు బాగలేదు. జ్ఞానంలోకి వచ్చి నేను ధర్మంగా వెళ్తున్నాను అనుకుంటే ప్రథమ శత్రువులు కుటుంబ సభ్యులే. ఎస్. ఎవరైనా ఏంటి గురువుగారు ఎలా చెప్తున్నారని డైరెక్ట్ రాసి పెట్టుకో. నీ అజ్ఞానపు ముసుగులో నుంచి బయటకు వెళ్ళించినప్పుడు నీకు బాగా అర్థం.